ఈరోజు సోమవారము జపం చేయాల్సిన స్తోత్రము చంద్రగ్రహ స్తోత్రము. ఈ స్తోత్రము 27 సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి. ఆ స్తోత్రం ఏంటంటే దదిశంక తుషారావం క్షీరోదార్ణవ సంభవం నమామి శిష్టం సోమం శంభోర్మకుట భూషణం అనే శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రాల్లోని 27 సార్లు జపం చేసుకోండి ప్రతి సోమవారము. అలాగే శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం కూడా 27 సార్లు చేసుకుంటే మంచి. సోమవారం కాబట్టి శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు శివార్చన మంచి ఫలితాలు ఇస్తుంది. శివార్చన కానీ, శివాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ, పంచాక్షరి మంత్రజపం కానీ అధిక శుభ ఫలితాలు ఇస్తాయి ఈరోజు చేసుకుంటే. ఇక ముఖ్యంగా ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే ఈరోజు చేతిలో ఎప్పుడూ లిక్విడ్ క్యాష్ ఉండాలంటే, అంటే మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా సమయానికి చేతికి డబ్బు అందదు. మన డబ్బు ఎక్కడో ఉంటుంది, అది సమయానికి మన చేతికి రాకపోవడానికి ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంటాము. అలాంటి వారు ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని, ముఖ్యంగా సోమవారం రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కనుక 27 సార్లు జపం చేసుకుంటే, రోజు చేసుకుంటే కూడా మంచిది. వీలైతే 27 సార్లు మృత్యుంజయ మంత్రం జపం చేసుకుంటే మీకు లిక్విడ్ క్యాష్ ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. అంతే మీకే కనకదార సోదరంలాగా డబ్బు చేతి ఆకాశం నుంచి పైన పడదు. కానీ మన అవసరాలకు కావాల్సిన డబ్బు ఆ భగవంతుడు మనకు అందజేస్తాడు. దీనికి కారణం ఏంటంటే శుక్రగ్రహానికి అధిపతి అయిన శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య కలిగిన వాడు. మృత సంజీవిని విద్య అంటే ఏమిటి? చనిపోయిన వాళ్ళ బతికించడం. మనకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు డబ్బు అవసరం వచ్చినప్పుడు, ఏదో అనారోగ్యం వస్తుంది, ఏదైనా పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మన చేతికి డబ్బు లేకపోతే మన ప్రాణం పోయినంత పని అవుతుంది. ఆ ప్రాణం నిలబడాలంటే ఒక వ్యక్తికి దాహం వేసినకోటి సమయానికి నీళ్ళు లేకపోతే ఆ దాహం తీరదు. ఒక గుక్క నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా అవి తాగితే అది ప్రాణాలు పడుతుంది. అలాగే మనకు నీళ్ళు లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో, డబ్బు లేకపోతే కూడా మన ప్రాణం పోయేంత పరిస్థితి ఏర్పడుతుంది, ప్రాణ సంకటం ఏర్పడుతుంటుంది. మన యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను కోల్పోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది, మానసికంగా హింస పడాల్సి వస్తుంది. ఈ హింసల నుండి దీన్ని బయటపడాలంటే మనము ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు ఈ మృత్యుంజయ మంత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే మీకు ఆ మృత సంజీవిని విద్య ద్వారా రాక్షసులు, చనిపోయే రాక్షసులు ఎలాగైతే బతికించాడో శుక్రాచార్యుడు, అలాగా ఆ భగవంతుడు శ్రీ రుద్రుడు పరమశివుడు మీకు సమయానికి అన్ని విధాలుగా మనకు కావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఈ విషయాన్ని తప్పక భక్తితో, నమ్మకంతో ప్రతి ఒక్కరూ తెలుసుకొని జపం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈరోజు ఎవరికైతే చంద్రగ్రహము జన్మలో కానీ, జాతకంలో కానీ అష్టమంలో ఉన్న బాలాష్ట దోష కింద వస్తుంది. చంద్రాష్టమంచ ధరణి సుత సప్తమంచ రాహుర్నవంచ బృహస్పతి గురు చదివితే శని జన్మ కేతు వ్యవస్థ అనేది స్తోత్రం. కాబట్టి అష్టమచంద్రుడి దోషం చాలా బాహుల్యంగా ఉంటుంది. కాబట్టి దీనికి గాను మీరు ఈ చంద్రగ్రహానికి సంబంధించిన దానం కూడా చేసుకుంటే మంచిది. అలాంటి దానం ఏంటంటే కిలో బియ్యాన్ని సద్బ్రాహ్మణునికి దానం చేస్తారు. అలా పౌర్ణమి రోజు కానీ, సోమవారం రోజు కానీ అప్పుడప్పుడు మీరు దానం చేయండి. లేదా పేదవాళ్లకు అన్నదానం చేయండి. అన్నదానం చేయడం కూడా బియ్యం దానం చేసినంత ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరికైనా పేదవారికి మీరు అన్నదానం చేయడం వల్ల కూడా మీకు చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి. సమయానికి మీకు అన్ని రకాల అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. శుభమస్తు.